ఒకే గర్భంలో పుట్టిన ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఎసావు మరియు యాకోబు. వారి తల్లి రెబెక్కాకు దేవుడు ముందే చెప్పారు, నీ గర్భంలో 2 జాతులున్నాయి, అన్న చిన్నవారికి దాసుడు అవుతారు. ఈ మాట వారి భవిష్యత్తును శాసించింది. పుట్టుకతోనే మొదలైన వారి మధ్య పోటీ జీవితాంతం కొనసాగింది. ఒకే ఇంట్లో పెరిగిన వారిద్దరి దారులు పూర్తిగా వేరు. ఎసావు ఎర్రని జుట్టుతో బలవేట్కారు. అతను అడవులలో కొండలలో తిరుగుతూ తన విట్లుతో జీవించేవాడు. అతను తన శారీరక బలాన్ని వేట నైపుణ్యాన్ని నమ్ముకున్నాడు, కానీ క్షణికావేశంలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునేవాడు. దీనికి విరుద్ధంగా యాగు శాంత స్వభావి. అతను గుడారాలో ఉంటూ ఇంటి పనుల్లో సహాయం చేస్తూ భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచించేవాడు. అతని ప్రతి అడుగులో ఒక ప్రణాళిక ఉండేది. ఒకరోజు వేట నుండి అలసిపోయి ఆకలితో నంగటలాడుతూ ఎసావు ఇంటికి తిరిగి వచ్చాడు. అతని కళ్ళు ఆకలితో ముసగ్బారాయి. అదే సమయంలో యాకోబు ఎర్రని చిక్కుడుకాయలతో రుచికరమైన కూర వండుతున్నాడు. దాని సువాసన గుడారమంతా వ్యాపించింది. ఆకలిని తట్టుకోలేని ఎసావు, నాకు ఆ కూర కొంచెం పెట్టు, చచ్చిపోయేలా ఉన్నాను అని అడిగాడు. యాకోబు తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ముందు నీ జీవితపు హక్కును నాకు అమ్ము అని బదులిచ్చాడు. ఎసావు, చచ్చిపోతున్న నాకు ఈ హక్కుతో పనేంటి అని ఆలోచించకుండా ఒక గిన్నెడు కూర కోసం తన అమూల్యమైన జన్మ హక్కును వదులున్నాడు. ఆక్షన్లో తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. సంవత్సరాలు గడిచాయి. వారి తండ్రి ఎస్సాకు వృద్ధుడయ్యాడు. అతని కంటి చూపు మందగించింది. తన పెద్ద కుమారుడైన ఎసావును ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారు. కాని వారి తల్లి రెబెక్కా యాకోబునే ఎక్కువగా ప్రేమించింది. ఆమె ఒక ఉపాయం పన్నింది. యాకోబు చేతులకు మెరకు మేక చర్మాన్ని చుట్టి ఎసావులాగా కనబడేలా చేసింది. యాకు తన తండ్రిని మోసగించి ఎసావుకు దక్కాల్సిన ఆశీర్వాదాన్ని తాను పొందాడు. ఆశీర్వాదం యొక్క శక్తి యాకోబుకు బదిలీ చేయబడింది. నిజం తెలుసుకున్న ఎసావ్ గుండె పగిలింది. అతని దూజం కోపంగా మారింది. నా సోదరుడిని చంపేస్తానని శపథం చేశారు. ప్రాంప్యంతో యాకోబు తన ఇల్లు వదిలి దూరనే ప్రాంతానికి పారిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత యాకోబు భార్యలు, పిల్లు, పశువులతో పెద్ద కుటుంబంతో తిరిగి వస్తున్నారు. కాని అతని హృదయంలో భయం గురుడుకుది. తనన్న సావ్ ఇంకా కోపంతోనే ఉన్నాడేమోని ఆందోళన చెందారు. తన అన్నయ్య కోపాన్ని చల్లార్చడానికి యాకోబు ముందుగా బహుమతుల రూపంలో పశువుల మందలను పంపారు. తర్వాత ఎసావ్ను కలిసినప్పుడు 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. కాని ఎసావ్ పక్కతో రాలేదు. అతను పరుగెత్తుకుంటూ వచ్చి తన తమ్ముడిని గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. 20 ఏళ్ల కోపం కుష్మా అనే ఒక ఆలింగనంతో కరిగిపోయింది. విడిపోయిన బంధం మళ్లీ ఒకటైంది. ఈ కథలోని నీతి జమిటి, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం వెంటాడతాయి. కానీ ఓర్పు, వినయం మరియు క్షమించే గుణం విరిగిన బంధాలను కూడా తిరిగి